బహుజన్ సమాజ్ పార్టీ గుంటకల్ నియోజకవర్గం అధ్యక్షుడిని. ఈరోజు ప్రభుత్వం ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర విచారణ ఏదైతే తీసుకుందో ఇది గత నెల 15వ తారీఖు నుంచి మొదలైంది. ఈ నెల రేపటికి ముగిసిపోతా ఉంది. అంటే ఒక్క నెల రోజుల గడువు మాత్రం ఇచ్చింది. ఈ నెల రోజుల గడువు లోపల ఒక నిర్దిష్టమైనటువంటి సమయం కేటాయిస్తూ ఖచ్చితమైనటువంటి దస్తావేజుల్ని ఓటర్ అందజేస్తేనే మీ పేర్లు ఓటర్ లిస్టులో ఉంటాయి, లేకపోతే మీ పేర్లు ఓటర్ లిస్టులోంచి తొలగించబడతాయని చెప్పి ప్రకటన చేసింది. దస్తావేజులు అంటే పుట్టిన తేదీకి సంబంధించిన సర్టిఫికేట్లు కానీ, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి ఇవి ఖచ్చితంగా సమర్పించాలి. పుట్టినరోజుకి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు ఇప్పుడు ఉండే వాళ్ళకైతే ఉంటాయి. ఒక 60-70 ఏళ్ళు వయసు కలిగిన వాళ్ళకి వాళ్ళు ఆ రోజుల్లో ఏం చదువుకున్నారో, ఏం సర్టిఫికెట్లు ఉన్నాయో ఇప్పుడు చెప్పంటే వాళ్ళకి ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్లు లేవు. వాళ్ళ పుట్టిన చేతులు వాళ్ళకే బతుకుంటాం. కాబట్టి ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్ కావాలి, డేట్ ఆఫ్ బర్త్, అది ఒకటి. తర్వాత ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు ఆధార్ కార్డులో వీళ్ళు తెలిసిన డేట్ ఏదో చెప్పింటారు, కానీ ఆధార్ కార్డు అప్పుడు ప్రింట్ చేసే సెంటర్లు కేవలం సంవత్సరాన్ని మాత్రమే ప్రింట్ చేసి ఆధార్ కార్డు ఇచ్చినాయి. ఇప్పుడు డేటు, నెల, సంవత్సరంతో కలిపి ఆధార్ కార్డు కావాలంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి పోవాలా? అది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ ఆధార్ కార్డును డేటు, నెల అన్ని తెచ్చుకోవాలంటే ఇదొక పెద్ద ప్రాసెస్, టైం పడుతుంది. వీళ్ళు ఇచ్చిన గడువేమో తక్కువ, నెల రోజులే. ఈ నెల రోజుల లోపల అయితాయా? కాదు. దాని తర్వాత వాళ్ళ పేర్లతో కూడా అప్పుడు ఇచ్చింటారు, కానీ ప్రింట్ చేసే సమయంలో వాళ్ళ ఇనిషియల్ తప్పు ఉంటుంది, లేదంటే పేరు తప్పు ఉంటుంది. ఇప్పుడు ఆ పేరు నీకు ఓటర్ లిస్ట్లో ఉండే పేరు సరిపోలేదు, మళ్ళీ నువ్వు కొత్తగా చేసుకోవాలంటే మళ్ళీ ఆధార్ సెంటర్కి పరిగెత్తే మళ్ళీ దానికి ఎంత టైం పడుతుంది. కాబట్టి ఇవన్నిటిని చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వము ఒక పథకం ప్రకారము తనకి వ్యతిరేకత ఉండే ఓటర్లందరినీ తొలగించే క్రమం. అంటే పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అయితే జరిగిందో, లక్షలాది ఓట్లను తొలగించబడ్డాయో అదే ఎత్తుగడని ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు చేస్తూ ఉందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ సర్వే కూడా ఎట్లా జరుగుతూ ఉందంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగులతో చేయాల సర్వే, అది టీచర్లు కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయ సిబ్బంది కావచ్చు, ఇంకా అదర్ దెన్ ఎనీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆ ప్రభుత్వ ఉద్యోగులతో సర్వే చేపిస్తే అది నిష్పక్షపాతంగా ఉంటుంది ఆ సర్వే. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు సర్వే చేస్తూ ఉన్నారు. ఇట్లా చేయడం వల్ల ఇక్కడ నిజంగా అంటే వాళ్ళకి వ్యతిరేకత ఉండే ఓట్లని వాళ్ళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఓట్లను సరైన తైదిలో సరైన గడువు లోపల మీరు నిర్దిష్ట సర్టిఫికెట్లు ఇవ్వకపోతే మీ పేర్లు తొలగించబడతాయని చెప్పి కలెక్టర్ కూడా అనౌన్స్ చేసినాడు. పేరు తొలగించబడతాయంటే మళ్ళీ ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 326 రాసినప్పుడు కులం, మతం, పేదవాడ, ఉన్నవాడ, లింగభేదం లేకుండా అందరికీ 21 సంవత్సరాలు నిండుతూనే ఓటు ఇవ్వమని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ 300 ఆర్టికల్ రాసి పెట్టాడు. దాన్ని మన వాళ్ళు 1988లో 61వ రాజ్యాంగ సవరణ చేసి 18 సంవత్సరాలు తగ్గించినారు. ఇప్పుడు 18 సంవత్సరాలు ఓటు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని కూడా తీసేస్తామంటారు మీరు సరైన ఈ గడువు లోపల మెరుగిన సర్టిఫికెట్లు ఇవ్వకపోతే. అంటే ఇవన్నీ చూస్తే ఒక పద్ధతి ప్రకారము వ్యతిరేకత ఉండేవారిని, ప్రతిపక్షాలని నిర్వీర్యం చేసే ప్రక్రియ జరుగుతూ ఉందని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ భావిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ సమయాన్ని మరింత గడువు పెంచాలా, మళ్ళీ వాళ్ళను సరైన దస్తావేజులు ఇచ్చే సమయం కేటాయించాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తెలియజేస్తూ ఉంది, డిమాండ్ కూడా చేస్తూ ఉంది. జై భీమ్.